55వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామా? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశము కొరకు 8వ వచనం మనం ధ్యానించుకుందాము. దేవుడైన యెహోవా యెషయాను ప్రవక్త ద్వారా అక్కడున్న జనసమూహముతో మాట్లాడుతూ అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. హల్లెలూయా. దేవుని తలంపులు మనుషుల తలంపులు వంటివి కావు. మనుషుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనం అనుకుంటాము ఏదైనా ఒక ఆలోచన కలగంగానే ఇది వెంటనే అయిపోతే బాగుండు, ఏదైనా ఒక ప్రార్థనాంశం, ఒక బలహీనత, ఒక సమస్య, ఒక బిడ్డల చదువుల విషయం అవనండి, సెటిల్ అయ్యే విషయంలో అవనేయండి, దేవుని చెంతకు రాగానే అయిపోవాలి, దేవుని అడగంగానే అయిపోవాలి, దేవుని పాదాల చెంత వచ్చి పాస్టర్ గారికి చెప్పి ఒక ప్రార్థన చేయించుకోగానే ఆ కార్యము, ఆ రిజల్ట్ వెంటనే మనము చూసేయాలి. అది మన తలంపు. కానీ దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఆయన ఊహలు మనలాంటి ఊహలు కావు. కింద వచనంలో అంటున్నాడు, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. రెండు చేతుల పైకి ఎత్తి ప్రభువుని గణపరచుదాం. హల్లెలూయా. ఆయన తలంపులు ఎంత ఉన్నతమైనవి అంటే యెషయా గ్రంథకర్త అక్కడ వివరిస్తున్నాడు. ఆకాశము కంటే భూమి ఎంత ఎత్తుగా ఉందండి. మనం అందుకోగలుగుతామా? మనం అంటాము కొంచెం దగ్గరలో పెడితే బాగుంది. ఎప్పుడైనా ఆకాశం మనం వద్దు వర్షం అని అనుకుంటే ఏదైనా పరసా కట్టేవచ్చుగా, ఆపేవచ్చుగా. లేదంటే ఎండొద్దు అనుకున్నప్పుడు ఆకాశం దగ్గరలో ఉంటే సూర్యుడికి వెళ్ళి చెప్పొచ్చుగా అన్నంత ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశములు ఎరిగిన వాడే, దేవుని రుచి చూసిన వాడే, దేవుని జ్ఞానమును అంతు చిక్కని ఆయన యొక్క ఉద్దేశములు గ్రహించిన ఈ ప్రవక్త అంటున్నాడు, ఆయన తలంపులు, ఆయన మార్గములు, ఆయన ఉద్దేశములు ఎలా ఉన్నాయంటే భూమికి ఆకాశము ఎంత ఎత్తో ఆయన యొక్క మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా. మన తలంపులు భూమి మీద ఉంటే దేవుని తలంపులు ఎక్కడున్నాయంట? ఆకాశమందు ఉన్నాయి. మన ఆలోచనలు కాదు, ఇది దేవుని ఆలోచన. మీ యొక్క ఆలోచన ఎక్కడుంటుందంటే భూమి దగ్గర ఉంటుంది. ఆయన ఆలోచన ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు గొల్యాతు. గొల్యాతు మనకి ఎక్కడ కనబడతాడంటే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఆ 17వ అధ్యాయంలో ఫిలిష్తీయుల సైన్య పక్షాన ఆయన నిలబడి ఏమని అంటాడంటే, మీలో ఎవరైనా సరే నన్ను కొట్టగలిగినట్లయితే, నన్ను చెప్పగలిగినట్లయితే నా ఎదుటికి రండి అని ఒక సవాళ్ళు విసిరినప్పుడు సౌలను రాజు సహితము గొల్యాతును చెప్పడానికి ఆయనకి ఎదురుగా వెళ్ళే ధైర్యం ఎవరు కూడా చేయలేరు. అయితే ఇశ్రాయేలీయుల జనసమూహం అంతా, అక్కడున్న రాజ్యం అంతా అనుకుంటారు, గొల్యాతును చంపగలిగిన, ఫిలిష్తీయులను ఎదిరించగలిగిన ఒక యుద్ధ వీరుని దేవుడు లేవనెత్తితే బాగుండు, ఒక ధైర్యము కలిగిన వ్యక్తిని లేవనెత్తితే బాగుండు, గొల్యాతు కంటే బలమైన ఒక ధైర్యశాలిని దేవుడు నిలబెడితే, అంతే కదా, ఒక బలశాలిని పడగొట్టడానికి ఇంకొక బలశాలి ఖచ్చితంగా అవసరమని మనం అనుకుంటాము. ఒక ఆజానుభావుని కొట్టాలంటే మనమైతే ఏమంటామంటే, ఊరే ఆడంత ఎత్తున్నాడ్రా, మనమేం కొడతామండి, ఆడిని కొట్టాలంటే ఆడ తలదన్నాడు కావాలి, మన బోట ఎవడు కూడా కొట్టలేడు. ఇశ్రాయేలు జనసమూహం, అక్కడున్న సౌలు రాజు కానీ, సైన్యాధిపతులు కానీ, అక్కడున్న సమూహం అంతా కూడా అలాగే ఆలోచన చేసుకొని గొల్యాతుకు ఎదురుగా ఎవ్వరు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే
వారి ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. గొల్యాతును మనం ఎదుర్కొనలేము, గొల్యాతును మనం కొట్టలేము, గొల్యాతును మనం జయించలేము, ఇశ్రాయేలు పక్షముగా వాడితో మనం యుద్ధము చేయలేము. ఇదిగో ఆ గొల్యాతు కాకుండా వాడి స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఎవరమైనా వెళ్ళే వాళ్ళమేమో, కానీ ఇగో మనమైతే ఎవరు వాడిని జయించలేమని ఎన్నో రోజులంట ఏమండి ఆ లోయలో ఆయన నిలబడి కేకలు వేస్తున్నప్పుడు ఎవరు ఆయనకి ఎదురుగా వెళ్ళినప్పుడు ఏమండి ఉద్దేశములు ఎరిగిన దేవుడు, కార్యములు జరిగించే దేవుడు, ఆయన తలంపులు ఆకాశము కంటే ఎత్తుగలిగిన దేవుడు, ఒక బలశాలిని కొట్టడానికి ఒక బొడ్డోని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని కొట్టడానికి ఎంతో బలశాలి ధైర్యశాలి కావాల్సిన సమయంలో ఒక బొడ్డోని నిలబెట్టి ఆయన కార్యాన్ని ఆయన చాటింపు వేసుకున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాడండి? యుద్ధము తాలూకు కవచాలు ధరించుకుంటే వాడితో నడవలేకపోతున్నాడు, దట్టి పట్టుకొని నడవలేకపోతున్నాడు. ఏమండి ఆ బాహు కానీ ఆ బాకు కానీ ఆ విల్లు కానీ ఏది పట్టుకున్నా ఆయనకు వాడుకు లేక అడుగులు వేయలేక అవన్నీ పక్కన పడేసేస్తే ఇగో ఆయన ఉద్దేశానికి అప్పగించుకున్న దావీదుని నిలబెట్టి ఒక్క వడుసు రాళ్ళతో ఫిలిస్తీ సైన్యం అంతటిని దేవుడు ఓడించి ఇశ్రాయేలు జన సమూహానికి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేత యుద్ధము ఏమండి గెలుస్తామని ఎవరైనా ఊహించారా? వారు అన్నలు అంటున్నారు, నీకు ఇక్కడేం పని, నువ్వు మాకు రొట్టెలు ఇవ్వడానికి ఇచ్చో, భోజనం ఇవ్వడానికి ఇచ్చో, ఇక్కడ నువ్వు వద్దు, వెళ్ళిపో అని అంటున్నారు. ఏమంటే తండ్రి ఏమో అభిషేకించడానికి వచ్చిన సమూయేలుతో అంటున్నాడు, నాకు ఏమండి నీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారంటే కడసారి వాడు ఉన్నాడు. మాటలో కూడా చెప్పుకోవడానికి కూడా తండ్రి ఏం చేస్తున్నాడంటే చాలా చీపుగా మాట్లాడుతున్నారు. లోయలోనికి వచ్చి యుద్ధ రణరంగంలోనికి వచ్చిన దావీదు ఆ గొల్యాతును చూస్తుంటే నీకు ఎక్కడేం పని అని నీచంగా మాట్లాడుతున్న అన్నల మధ్యలో దేవుని తలంపు దావీదు మీద ఉంది, దేవుని ఉద్దేశము దావీదు మీద ఉంది, దేవుని ప్రణాళిక దావీదు మీద ఉంది. మనుషులు భూ సంబంధంగా ఆలోచించి దావీదు చిన్నవాడు, దావీదు బాలుడు, దావీదుకు యుద్ధ అభ్యాసం లేదని మాట్లాడితే దేవుడు అంటున్నాడు, ఇగో ఆయనను నిలబెట్టి ఆయన ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తలంపులు ఎంత గొప్పవండి, దేవుని ఉద్దేశములు ఎంత గొప్పవండి. అవి తెలియక ఈరోజు చాలామంది ఎలా అయిపోతామంటే, అయ్యే కార్యము జరగలేదే, సంవత్సరాల తరబడి వెళ్తున్నాము దేవుని మందిరానికి, ఒకే అంశం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము, దేవుడు ఇంకా కార్యం చేయలేదే, ఇంకా దానికి జవాబు రాలేదే. మన తలంపు వెంటనే రావాలి, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో. ఏమండి ఆ ఫిలిస్తీన్ని ఎదుర్కోవటానికి ఎంతమంది ఇల్లుంటారో. సౌలు కూడా లోపల దాక్కున్నాడు, సైన్యాధికారులు చాలామందిని పంపించుంటాడు. కానీ దేవుని దినం ఒకటి వచ్చింది, దేవుని యొక్క ఏర్పాటు చేసిన రోజు ఒకటి వచ్చింది. ఆ రోజు నిలబెట్టాల్సిన వ్యక్తిని నిలబెట్టాడు. ఆ వ్యక్తే, ఆ తలంపే ఏమండి భక్తుడైన దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈరోజు ప్రియమైన సంగమా దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు ఆలకించి దేవుని చేత బలపరచబడి ఇదిగో ఆయనే నిజమైన దేవుడని ఎదుర్కొంటున్న సంఘబిడ్డలారా, ఒకవేళ దేని కొరకైనా మీరు ప్రార్థన చేస్తే, ఏ అంశం కొరకైనా దేవుని చెంత మీరు మొరపెడితే, మీ కన్నీరు ఇంకా తొడవబడకపోతే దాని కొరకు మీరు నిరుత్సాహపడిపోవద్దు. వెంటనే అవ్వట్లేదంటే ఇంకా అవ్వదేమో, ఇంకా జరగదేమో, ఇంకా ఇలాగే ఉండిపోతామేమో, ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా ఇదేనేమో, ఆ దేవుడు అంతే, ఈ దేవుడు అంతే అని ఒకవేళ అనుకుంటున్నావేమో, నీ జీవితంలో కార్యము జరిగించడానికి దేవుని తలంపు ఒక రోజు ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో కార్యము జరిగించడానికి దేవుడు ఉద్దేశించిన దినం ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు మనం ఏం చేయాలంటే ఆయన ఉద్దేశముల కొరకు మనము కనిపెట్టుకొని ఆయన దగ్గర మనము లోబడి ప్రార్థించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఒకరోజంట, ఇదివరకు నేను చెప్పాను అనుకుంటున్నాను, ఒక ప్రభువారు కూర్చొని వారందరికీ లైన్ కట్టుకుంటూ కొంతమంది వస్తే కొన్ని కాయలు వారికి పంచుతున్నారంట. సపోజ్ యాపిల్ అనుకుందాం, లైన్ మీదుగా వస్తా ఉంటే మన మరియమ్మక్క లాంటి ఒక స్త్రీ కూడా లైన్లో ఉండి
లైన్లో యేసయ్య దగ్గర అందుకుంటున్న ఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు లైన్లో ఉన్న వాళ్ళంతా తీసుకొని వెళ్ళిపోతున్నారంట. ఈ వంతు వచ్చింది. ఈ వంతు వచ్చినప్పుడు ఈసారి ఆమెకు వచ్చే ఫలం ఎలాంటిది వచ్చిందంటే ఒక పచ్చి కాయ వచ్చిందంట. ఆమె పక్కకు పట్టుకొని వెళ్ళి, ఏంటి యేసయ్య అందరికి కూడా మంచి ఫలాలు ఇచ్చాడు, నాకేమో పచ్చిది ఇచ్చాడని చెప్పి ఆమె కోపంతో ఇసిరేసి మరలా లైన్లోనికి వచ్చిందంట. మరలా లైన్లోనికి వచ్చినప్పుడు చాలామంది ముందుంటారు కదా, వారందరికీ మళ్ళీ మంచి మంచి ఫలాలు, వారికి అనుగుణమైన ఫలాలు వచ్చినాయి. మరలా ఈ వంతు వచ్చినప్పుడు కొంచెం పలకబారిన దోరగా ఉన్న కాయ లాంటిది వచ్చిందంట. ఈసారి మరలా తీసుకొని దాన్ని తినబోతూ ఉంటుండగా అది డ్రైనేజీలో పడిపోయిందంట. ఎక్కడ పడిపోయిందమ్మా? డ్రైనేజీలో పడిపోయిందంట. ఇప్పుడు మరియమ్మకు అనుకుంటుందంట, సపోజ్ చెప్తున్నాను, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, ఏమో అనుకుంటుందంట, ఏంటి యేసయ్య వారందరికీ మంచి మంచి ఫలాలు ఇస్తున్నాడు, వాళ్ళంతా దేవుని దగ్గరికి ఆయన ఆరాధించిన వాళ్ళే, కొంతమంది నామకార్థంగా భక్తి చేస్తున్న వాళ్ళే, కొంతమంది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళే, నేను ఎప్పుడూ ఆయన పాదాల చెంతే ఉండి ఆయన ఆరాధిస్తూ ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఆయన దగ్గరే వేచున్న నాకు మాత్రం ముందుదేమో పచ్చిదిచ్చాడు, ఇప్పుడేమో దోరకాయనే ఇచ్చాడు, సర్లే తిందాం అనుకునే లేపు నోటు దగ్గరికి వచ్చింది కాస్త మరలా ఇదిగో ఈ మురుకు గుంటలో పడేశాడు. ఏంటి అసలు ఈ దేవుడు అని చెప్పి చాలా నిరుత్సాహంతో మళ్ళీ లైన్లోకి వెళ్ళిందంట. ఆగలేంగా, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది, ఎదురింటి వాళ్ళకి వస్తుంది, పక్కింటి వాళ్ళకి వస్తుంది, నాకు రాకపోతే ఏమండి మళ్ళా ఏం చేస్తాము, లైన్లోకి వెళ్ళిందంట. ఈసారి లైన్లోనికి వెళ్ళేటప్పుడు ఒక మంచి ఫలం అనేది ఆమె చేతికి దేవుడిచ్చి పక్కకు పిలిచి ఆమెతో మాట్లాడుతున్నాడంట. ఇదిగోండి నా వైపు చూడండి, దేవుని కార్యములు దేవుడు నిత్యముగా జరిగించునుగాక. ఇప్పుడు పక్కన ఉన్న మరియమ్మతో మాట్లాడి అంటున్నాడు, తల్లి నీకు ఇది వరకు 2 ఫలాలు ఇచ్చాను కదా, అది నువ్వు తినడానికి వీలు లేకుండా చేసింది నేనే. ఎందుకనంటే నీది మొదటి ఫలం ఇచ్చినప్పుడు నీ ఫలం ఇంకా పక్వానికి రాలేదు, కానీ నువ్వు ఆశపడి వచ్చావు కనుక అది ఇచ్చాను, కానీ నువ్వు తిననివ్వకన్నా నేనే చేశాను. మరలా నువ్వు ఆగుతావేమో, నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తావేమో అని నేను తలంచాను, కానీ నువ్వు మరలా వేగురు పడిపోయి మరలా వచ్చావు. ఇగో దోరగా ఆయన కాయనిచ్చాను, దాన్ని తినకుండా చేసింది కూడా నేనే. కానీ ఇదిగో ఇప్పుడు 3వసారి వచ్చావు కదా, ఇదిగో ఎందుకు నీకు మంచి ఫలం నేను ఇచ్చానంటే నీ ఫలము పరిపక్వమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తినడానికి రుచికరమైనది, నీ ఆరోగ్యానికి ఏమండి నెమ్మది కలిగించేది, నీ జీవితానికి మంచి కలిగించేది, నీ బ్రతుకుకు మంచి ఆరోగ్యం ఇవ్వగలిగిన ఫలము ఈ రోజుకి తయారైంది కనుక నిన్న 2 కాయలు తిననివ్వకన్నా చేసింది నేనే అని చెప్పి ఆ తల్లిని దీవించి ప్రభువులు వారు పంపించారంట. ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటాను. మనం చాలాసార్లు దేవుని దగ్గర మన కార్యము పొందుకోవాల్సిన సమయంలో మన ఫలము దేవుని దగ్గర పరిపక్వం అవ్వకపోతే నీ ఉద్యోగమా, నీ చదువా, నీ వ్యాపారమా, నీ పరిస్థితులా, నీ గృహమా, నీ వివాహమా, నీ ఆరోగ్యమా, దేవుడు దానిని ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన తలంపు, ఆయన ఉద్దేశించిన దినం ఇంకా సంపూర్ణము కాలేదు. హల్లెలూయా. దానికంటే ముందు లాగేసుకుందాము, దానికంటే ముందు దేవుని దగ్గర మనం పొందేసుకుందామంటే ఇదిగో ఆ ఫలములాగే నీ కాయలు నీకు రుచికరముగా, నీ ఫలాలు నీకు నోటికి తీపిదాయకముగా, నీ జీవితానికి ఆశీర్వాదకారకముగా, సంతోషదాయకముగా ఎన్నడూ కూడా. ఇక్కడే ఉన్నారా? నా వైపు చూడండి, ఇక్కడే అర్థమవుతున్నాయి మాటలు. దేవుడు తలంచిన తలంపులు, దేవుడు ఉద్దేశించిన దినములు కొన్ని ఉన్నాయి. ఆయన మన జీవితంలో ఎంతో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన వచ్చాడండి. ఎంతో ఉన్నతమైన స్థలాలలో ఆయన నిలబెట్టడానికే ఆకాశానికి భూమికి మధ్యలో 2 కొయ్యల మధ్య యవ్వన వయసులో ఆయన వేలాడదీయబడ్డాడు. ఇస్సాకుకు బలిగా ఒక పొట్టేలుని పంపించిన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక కుమారుడిని బలి ఇవ్వటానికి బదులుగా ఇంకొక దేనినైనా పెట్టొచ్చు కదా.
ఆయన పెట్టలేదు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను అంత అధికంగా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను తన కుమారుడైన యేసుక్రీస్తు స్థానములో ఆయన కుడి పార్శ్వమందు కూర్చుండి పెట్టడానికి నిన్ను నన్ను ఆయన ఉద్దేశించిన సమయాల్లో దేవుని మందిరానికి ఆయన తీసుకొని వచ్చారు. ఈరోజు వరకు ఒకవేళ ఏదైనా ప్రార్థించి, పాస్టర్ గారు లేదంటే దేవా నా మొర నువ్వు ఇంకా ఆలకించట్లేదు, ఇంకా నా గాయం మాన్పబడట్లేదు, ఇంకా నా దుఃఖ దినములు సమాప్తం అవ్వట్లేదు, ఇంకా ఎన్ని రోజులని కృంగిపోతున్నావేమో, కొన్నిసార్లు కార్యము జరగక దేవునికి దూరం అయిపోతున్నావేమో. దేవుని ఉద్దేశించిన దినం ఉంది, దేవుడు తలంచిన తలంపు చేసిన ఒక దినం ఉంది. ఆ దినము వరకు మనం ఏం చేయాలంటే వెయిట్. ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆయన తలంపు, ఆయన ఉద్దేశము ఎంత అంటే ఆకాశము కంటే, చెప్పండి, ఆకాశము కంటే ఎత్తైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, అది అత్యున్నతమైనది. దాని కొరకు మనం నిశ్చయముగా వెయిట్ చేయాల్సిందే. దాని కొరకు చాలా శ్రమలు వస్తాయి. భక్తుడైన యోసేపు ఉన్నాడు. ఆది కాండంలోనికి మనం వచ్చినట్లయితే యోసేపు జీవితంలో ఎన్నో పరిస్థితులు, యోసేపు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు. అన్నల చేత ద్వేషింపబడ్డాడు, అన్నల చేత అమ్మవేయబడ్డాడు. ఆది కాండము 37వ అధ్యాయం 17వ వచనంలోనికి మనం వచ్చినప్పుడు దోతానికి వెళుదుము రండిని చెప్పుకొనుట వింటినని చెప్పును. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనము. 18వ వచనం నేను చదువుతున్నాను. అతడు దగ్గరకు రాకమునపు వారు దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని అన్నలు పగబట్టారు. అన్నల కోసం ఆహారము తీసుకొని వస్తున్న యోసేపుని కలలుగానే వాడు వస్తున్నాడు రా, వీడిని చంపి మనం ఎవరికి ఇద్దాము? దుష్ట మృగానికి ఇద్దామని చెప్పి 22వ అధ్యాయము చివరి లైన్కు మనం వచ్చినట్లయితే అక్కడ ఏం చేశారో తెలుసా? చదవండి 22వ వచనం. ఎట్లనగా రూబేన్ అతని తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవలోనున్న ఈ గుంటలో అతను పడద్రోయుడని వారితో చెప్పాను. రూబేన్ అంటున్నారు, అన్నలారా ఇదిగో యోసేపుని చంపమాకండి, ఇదిగో కావాలంటే అతని రక్తము చిందించకుండా ఒక గుంటలో పడేసిద్దాము, మనం విడిచి వెళ్ళిపోదామంటే రూబేన్ వెళ్ళిపోయిన తరువాత ఆ మార్గము గుండా కొంతమంది ఇష్మాయిలీలు వచ్చినప్పుడు 25వ వచనంలో కనబడుతుంది చూడండి. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకయు బోలమును మోయిచున్న ఒంటిలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిరి. ఇప్పుడు ఆ మార్గము నుండా గుగ్గిలము మస్తకయు బోలము ఒంటిల చేత మోయిస్తూ ఇష్మాయేలీల మార్గము గుండా వెళ్తే వీడిని గుంటలో పడేస్తే ఏమొచ్చేదిరా, వీళ్ళకి అమ్మేస్తే కొంత ధనమైనా వచ్చిద్ది, మన కంటికి కనబడకుండా పోతాడు, యోసేపును అమ్మేద్దామని చెప్పి ఆలోచన చేసి 28వ వచనంకి వచ్చేపాటికి 20 తులాల వెండికి అతన్ని ఏం చేశారంటే అమ్మేశారు. ఎంతకు అమ్మేశారండి? 20 తులాల వెండికి ఒక సొంత అన్నదమ్ముణ్ణి అన్నలే కలిసి అమ్మేశారు. అక్కడతో ఆగిపోయిందనంటే అమ్మేసిన తరువాత మరలా 36వ వచనంకి వస్తే మిద్యానీయులు ఏం చేశారంటే ఎవరైతే కొనుక్కున్నారో ఆ మిద్యానీయులు ఐగుప్తుకు తీసుకొని పోయి అక్కడ ఫరోకి ఏం చేశారంటే ఈ యొక్క యోసేపుని మరలా ఇస్మాయిలీలకు ముందు అన్నదమ్ములు అమ్మేశారు. ఈ ఇస్మాయిలీలు ఏం చేశారంటే ఐగుప్తు యొక్క ఫరో దగ్గరికి తీసుకెళ్ళి ఫరోకి కూడా యోసేపుని అమ్మివేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అక్కడి నుంచి ఆయన ఏం చేస్తాడంటే దేవుడు 39వ అధ్యాయానికి వచ్చినప్పుడు తన ఇంటి మీద విచారణకర్తగా నియమిస్తాడు. ఆయన కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్న వివేచన బట్టి, ఆయన కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఆ ఫరో
తన ఇంటి అంతటి మీద విచారణకర్తగా నియమించినప్పుడు ఆ తరువాత తన భార్య తన మీద ఆశపడటం, ఫరో యొక్క భార్య తన జీవితంలో ఎప్పుడు చూడండి శ్రమ వెంబడి శ్రమ, ఇరుకు వెంబడి ఇరుకు, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, అన్నల చేత ద్వేషింపబడ్డం ఏంటి, అన్నలు అమ్మేయడం ఏంటి, వారు తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మేయడం ఏంటి, అక్కడికి వెళ్ళి సరలే ఒక నాయకునిగా నియమింపబడ్డాడు అనుకుంటే వారు మరలా ఏం చేశారంటే తన భార్య చేసిన పనికి మరలా చెరసాలకి పంపింపబడ్డాడు. చెరసాలలోనికి పంపించిన తర్వాత దేవుని ఉద్దేశం ఎంత గొప్పది, దేవుని తలంపు ఎంత గొప్పది. ఒక వ్యక్తిని ఉన్నతమైన వ్యక్తిగా మార్చాలి అంటే, ఒక వ్యక్తిని అందనంత స్థితిలోనికి ఎక్కించాలంటే మొదట ఆయన పెట్టింది శ్రమే, మొదట ఆయన పెట్టింది ఇబ్బందులే. మీకు అర్థం అవడానికి ఒక మాట చెబుతాను. కంసాలి ఏమండి ఒక వస్తువుని ఒక మంచి ఆకారంలోనికి తీసుకురావాలి అంటే, ఒక బంగారమును మీరు చెవులకు ధరిస్తారే, ఈ మోడల్ బాగుంది, ఆ మోడల్ బాగుంది, ఇంకొంచెం రూపాయి పెడితే ఇంకొక మోడల్ బాగుంది అంటారు కదా. ఆ మోడల్ రావటానికి కంసాలి ఎంతగా దానిని శ్రమ పెడతాడంటే, అగ్నిలో కాల్చి కాల్చి ఊది ఊది దాని మస్టంతా తీసివేసి ఎంతగా దానిని కొలిమిలో కాలుస్తాడంటే మరలా తన రూపము అగ్నిలో కనబడేంత వరకు కాలుస్తాడు. హల్లెలూయా. అప్పుడే మనందరం ధరించుకుంటున్నామే బంగారు కమ్మలు, అది ఆకారంలోనికి వస్తుంది. మీకు ఇంకా అర్థం అవడానికి చెబుతా. సారు మీద ఉన్న మట్టి అనుకుంటుంది అసలు ఈ కుమ్మరవానికి పనేమీ లేదు, నన్ను తొక్కి 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 నాలో ఉన్న కర్ర పిక్కలన్నీ తీస్తాడు, రాళ్ళ పిక్కలన్నీ తీస్తాడు, కాళ్ళతో తొక్కుతాడు, మరలా దీన్ని తీసుకెళ్ళి సారిపైన వేసి గుద్ది సవర చేసి అన్నీ చేస్తాడు. వదిలేవచ్చు కదా. మట్టి అనుకుంటుందంట అసలు ఈ కుమ్మరవానికి పనే లేదు. మిమ్మల్ని నేను అనట్లేదు, బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో కుమ్మరవాని గురించి మంచి లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమండి ఆ మట్టి అనుకుంటుందంట నన్ను వదిలేవచ్చు కదా, నన్ను వదిలేవచ్చు కదా. ఇంతగా శ్రమ పెడుతున్నాడంటే తయారు చేసిన కుమ్మరవాడు అంటాడు, నిన్ను యజమానుడు వాడుకోవటానికి ఒక అర్హమైన పాత్రగా మలుస్తాను. ఆగవే మట్టి, అర్థమైందా? నేను ఒక యజమానుడు వాడుకోవటానికి నేను ఒక అర్హమైన పాత్రగా నేను తయారు చేస్తున్నాను. ఎందుకు ఎగిరెగిరి పడతావు? మళ్ళా తీసుకొచ్చి ఎగిరిపోయిన మట్టిని ఎక్కడ పెడతాడండి? ఎగిరిపోయింది కదని పక్కన వేసేస్తాడా? ఏమన్నా మీ సారు ఎగురుతుంది కదా, జ్యోతి పట్టుకో అని వదిలేస్తున్నారా? మరలా ఎగిరిపోయిన మట్టిని తీసుకొచ్చి సారిపైన వేసి దాన్ని మీకు అర్థం అవ్వటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏది తక్కువ పని కాదు, కష్టపడిన ప్రతిదీ అది దేవుడిచ్చిన ఉన్నతమైన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆ మట్టిని తీసుకొచ్చి సారి మీద వేసి దానికి అనుకూలంగా మార్చి ఒక కుండనో ఒక ప్రమిదినో ఒక పాత్రనో తయారు చేసి దానిని కాల్చి మరలా ఆ మట్టిని తీసుకెళ్ళి యజమానుడు తన అందంగా డిజైన్ చేసుకునే ఇంటిలో షోకేస్లో పెట్టుకుంటాడు. ఎలా వచ్చింది దానికి ఆకారం, ఎలా వచ్చింది దానికి అందం, ఎలా వచ్చింది దానికి ఘనత? కుమ్మరవాని చేతిలో పిసకబడినప్పుడు, కుమ్మరవాని చేతిలో నలగొట్టబడినప్పుడు, కుమ్మరవాని చేతిలో ఒక మంచి ఆకారానికి వచ్చినప్పుడు, ఇదిగో తాను తీసుకెళ్ళి ఒక అగ్ని కొలుములో తాను కాల్చినప్పుడు అది ఆ కొలిమికి ఆ అగ్నికి అది కాల్చబడ్డానికి ఇష్టపడితేనే దానికి ఆ ఘనత వచ్చింది. హల్లెలూయా. యోసేపుకు ఒక ఘనత రావటానికి తన జీవితం నిండా శ్రమలే. తన అన్నల చేత అమ్మబడ్డాడు, ఇస్మాయిలీల చేత అమ్మబడ్డాడు, ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తరువాత ఆయన ప్రధానిగా నియమింపబడిన తర్వాత ఏమంటే తన అన్నదమ్ములకి తన తండ్రికి దిక్కు ఎవరయ్యారో తెలుసా? యోసేపే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇశ్రాయేలు దేశంలో ఉండాల్సిన సమృద్ధి ఐగుప్తు దేశంలో ఉంది. ఎందుకుంది అంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. చూపిస్తాను ఆ మాట చూడండి. 43వ వచనం మీరు చదివినట్టయితే, ఆ దేశమందు కరువు బాగుగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అన్నాడంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఐగుప్తునికి వెళ్ళమంటున్నాడు. ఐగుప్తులో అసలు ఏముండాలండి? ఐగుప్తు ఏమండి వీళ్ళకి
దగ్గరికి విరోధముగా ఉండాల్సిన ప్రాంతం, కానీ ఐగుప్తులో ఏముందంటే సమృద్ధి ఉంది. ఎందుకు ఐగుప్తులో సమృద్ధి ఉంది అంటే ఐగుప్తులో ఎవరున్నారో తెలుసా? యోసేపు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మేసిన అన్నలకు ఏమండి, తనని చూసిన అన్నలకు ఎవరు దిక్కయ్యారో తెలుసా? యోసేపే దిక్కు. 42వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడంట. ధాన్యం ఎక్కడుందంటండి? ఐగుప్తులో ఉంది. ఇప్పుడు అమ్మేసిన అన్న దగ్గరికే, అమ్మేసిన తమ్ముడు దగ్గరికే, అమ్మేసిన యోసేపు దగ్గరికే మరలా వీళ్ళంతా వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు యోసేపు అంటాడు, అదంతా జరిగిన తర్వాత ఆ మాట దొరికితే మీకు చూపిస్తాను. ఏమండి, ఈ సమయము కొరకే దేవుడు నన్ను ఈ స్థలానికి పంపించాడేమో, ఏమండి ఇలాంటి కరువు చేత వీరిని పోషించడం కొరకే ఇది దేవుని ఉద్దేశం అయి ఉన్నదని యోసేపు తెలుసుకొని దేవుని నామాన్ని ఘనపరచడం జరుగుతుంది. హల్లెలూయా. ఏమండి 50:19 ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటు దినమును జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు దేని కొరకు ఉద్దేశించాడంట? మీరు నన్ను చూసి భయపడొద్దు అన్నలారా. ఎందుకు అంటే మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించి నన్ను ఎక్కడ పెట్టాడంట? ఐగుప్తులో పెట్టాడు. కనుక ఇదిగోండి, ధాన్యమును పట్టుకెళ్ళి మీరు పోషింపబడండి అని ముందు అధ్యాయాలు మీరు చదువుకున్నట్లయితే, ఇప్పుడు మనం చదివిన అధ్యాయాలన్నిటిలో గుండా ఏమండి యోసేపు తన తమ్ముళ్ళకి, యోసేపు తన అన్నలకి, యోసేపు తన తండ్రికి, వాళ్ళు కలిగి ఉన్న గొర్రెల మందలకి, వారు కలిగి ఉన్న ఒంటెలకి, వాటన్నిటికీ సమృద్ధి అయిన ఆహారమును పంపించి మరలా వారందరిని ఐగుప్తులోనికి తీసుకువచ్చి గెర్షోను అనే ప్రాంతమున వారి కొరకు ప్రత్యేకంగా ఏంటి వారికి ఏర్పాటు చేసి, అసలు ఐగుప్తీయులకి గొర్రెలన్న మందలన్న ఇష్టం ఉండదు, వాటి వాసన అంటే వారికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి ప్రదేశంలో వారు అందరూ నివసించడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి వారిని అందరిని తీసుకొచ్చి యోసేపు పోషించడం జరుగుతుంది. అందుకే 50వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అన్నలారా మీరు భయపడొద్దు, మీరు కీడు కొరకే చేశారు కానీ దేవుడిది మేలు కొరకే ఉద్దేశించి జరిగించారు. కనుక ఇది ఏం జరుగుతుందండి? మేలు కొరకు జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాల్లో శ్రమ వెంబడి శ్రమ, ఇరుకు వెంబడి ఇరుకు, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, రోగము వెంబడి రోగము. ఒక చోట ఉద్యోగం జాయిన్ అయితే కొన్ని రోజులు కాకమునిపే ఏదో ఒక ప్రాబ్లం చేత దాన్ని తీసేయడం జరుగుతుంది. మన సంఘముకు భయపడకూడదు, నిందకు భయపడకూడదు, అవమానకు భయపడకూడదు, నిరుత్సాహానికి భయపడకూడదు, అనారోగ్యానికి భయపడకూడదు. దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది. ఒకవేళ శ్రమ వెంబడి శ్రమ కలిగిన, ఇరుకు వెంబడి ఇరుకు కలిగిన, అవమానము వెంబడి అవమానము కలిగిన నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అది ఆయన నెరవేర్చేంతవరకు యోసేపును ఒకదాని తర్వాత ఒకటి అమ్మివేశారు. ఏమంటే గుంటలో పడవేశారు, కళ్ళకనే వస్తున్నాడని హేళన చేశారు. అక్కడి నుంచి తనది కాని దేశానికి అమ్మివేశారు. ఆమె వెళ్ళి మరలా చెరసాలలో వేయించింది. కానీ ఒక సేవకుడు ఇలా అంటున్నాడు, 80 సంవత్సరాల ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఏమండి యోసేపును తలదన్నే ప్రధానమంత్రి ఇప్పుడు వరకు రాలేదంట. చప్పట్లు కూడా ప్రభుని గణపరచుదాం. ఆయన ముందు కానీ ఆయన తరువాత కానీ ఎవరూ రాలేదంట. అలాంటి మంచి నాయకత్వంలో ఫరో ఒక మంచి మాట అంటాడు, చూపిస్తాను చూడండి. చెరసాలలో నుంచి బయటికి తీసిన తరువాత ఏమండి అమ్మివేయబడిన ఒక వ్యక్తిని, బానిసగా వచ్చిన ఒక వ్యక్తిని, బందీగా తన ప్రదేశానికి తీసుకున్న ఒక వ్యక్తిని దేవుడు ఒక ఫరో చేత ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడంటే 39వ అధ్యాయము క్షమించండి చూపిస్తాను చూడండి. 41వ అధ్యాయము 40వ వచనం ఇలా ఉంది, చదువుతున్నాను. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు?
ఫరో చెబుతున్నాడు. చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత యోసేపుని గురించి సాక్ష్యం ఇస్తూ, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతను మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పిన. చప్పట్లు కూడా ప్రభువుని గణపరచుదాం. బానిసగా అమ్మబడిన ఆ ప్రాంతానికి ఒక బందీగా తీసుకెళ్ళబడి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు తన మీద అపనిందలు వేసి చెరసాలలో వేయిస్తే, ఇప్పుడు చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫరోనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఈ ఐగుప్తు దేశానికి ఫరోని నేనే, అయినా నీ మాట లేకుండా ఒకటి చెయ్యి ఎత్తడానికి లేదు, దించడానికి లేదు. ఒకవేళ నీ మాట లేకుండా ఎవ్వరు ఏది కూడా చేయడానికి లేదని ఫరో ముందు రథం ఎక్కి తన రెండవ రథం మీద యోసేపుని కూర్చోబెట్టి సన్నపు నారబట్టలు తొలగించాడు. మెడలో బంగారు గొలుసేసి అధికారమునిచ్చి, బంగారము దేనికి సాదృశ్యం అండి? అధికారమునకు సాదృశ్యం. బంగారు గొలుసు వేసి సన్నపు నారబట్టలు వేసి తన రెండవ రథము మీద ఎక్కించి ఇప్పుడు ముందు నడుస్తున్న జనులతో అంటున్నారు, యోసేపుకు మీరేం చేయాలంట? వందనాలు చేయండి, సాగిలిపడండి. ఎవరిచ్చారండి ఘనత? మనం అనుకుంటాము, యోసేపుకి ఎందుకండి ఇన్ని? దేవుడు కళ ఇచ్చినప్పుడు కాముగా ఉండొచ్చు కదా, కళలు చెప్పి అన్నల చేత అంతగా ద్వేషించబడ్డం ఎందుకని మనం అనుకుంటాం. అందుకే కదా ద్వేషింపబడ్డాడు, అందుకే కదా అమ్మబడ్డాడు. కానీ వారు అన్నలు అనుకున్నారు, చంపేస్తే కలలు కనేవాడు యొక్క బాధ మనకి విరుగుడైపోద్దని. కానీ దేవుని తలంపు ఏంటో తెలుసా? ఈ మార్గములన్నిటి గుండా నడిపించి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నిలబెట్టి ఫరో తరువాత ఫరో వంటి ఎంత అద్భుతమండి. ఆయన మాట లేకుండా అంట ఒకడు చెయ్యి ఎత్తకూడదంట, చెయ్యి దింపకూడదంట. నేను ఎలా అంట, కాలు ఎత్తకూడదంట, కాలు దింపకూడదంట. ఒక ఊరు వెళ్ళాలంటే, అయ్యా యోసేపు గారు నేను ఊరు వెళ్ళొచ్చా? అయ్యా యోసేపు గారి కొంచెం మీ ధనాగారంలో ధాన్యం నేను తీసుకోవచ్చా? అంతటి ఘనత ఇచ్చాడు, అంతటా భాగ్యమునిచ్చాడు. ఆ రోజే యోసేపు ఎదురు తిరిగితే, ఆ రోజే యోసేపు తన అన్నల మీద తిరగబడితే, ఆ రోజే యోసేపు నాకెందుకులే ఈ బ్రతుకని సగములో ముగించుకుంటే ఇంతటి ఘనత తనకి వచ్చేది కాదు. ఈరోజు చాలామంది ఫెయిల్ అయితే సూసైడ్ చేసేసుకుంటున్నారు, లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసేసుకుంటున్నారు. చాలామంది అప్పులు తీరకపోతే ఏదేదో చేసేసుకుంటున్నారు. ఒక మంచి చదువు చదివి ఉద్యోగం రాకపోతే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎరేజ్ చేసేస్తుంటారు. నేను అంత చదివించాను, ఎంత చదివించాను, నువ్వేమో ఇదే చేసావు, ఈ ఉద్యోగమే సంపాదించావు, నీకంటే వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని పిల్లల యొక్క తలంపులను పాడు చేసేసి వారి జీవితం డిప్రెషన్లోనికి వెళ్ళిపోయేటట్టు నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ కోరికలు, నీ ఆశలు నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ తల్లిదండ్రుల మీద రుద్దితే అది దేవుని చిత్తము కాదు. నీ తలంపులు నీకు హానికరములే కానీ నీ జీవితానికి ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. నీవు దేవుని తలంపుకు అప్పచెప్పుకుంటే, నీవు దేవుని ఉద్దేశానికి ఏ స్థానములో ఉంచినా, ఏ స్థలములో ఉంచినా నీ చిత్తము నెరవేర్చేటట్లు, నీ తలంపు నెరవేర్చేటట్లు ఈ స్థానంలో నన్ను ఉంచండి అయ్యా, ఈ స్థితిలో నన్ను ఉంచండి. నేను అనుకునేదానికి తెలుసు, ఈ స్థలములో నేనుంటే నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను రక్షణ పొంది నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అన్య జనులకు రక్షణకు సాధనముగా
నేను నిన్ను నియమించానని అదే వాగ్దానము పట్టుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇది ఎలాంటి స్థలం అండి? ఈ ప్రాంతం ఎలాంటి స్థలం? ఈ ఊరు అన్యజనులు. నేను అనుకున్నాను, ఈ గ్రామానికి వచ్చి ఒక్కొక్క కుటుంబం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇదిగో నాకు దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుస్తున్నాడు. నేను ఈరోజు చెబుతున్నాను, ఇది దేవుని తలంపు. హల్లెలూయా! ఇది దేవుని ఉద్దేశము. నిజంగా పనిముట్టుగా వాడుకుంటున్నాడు. నన్నక్క ఏమండి అగ్ని కణముగా వాడుకుంటున్నాడు. ఇది నిశ్చయం, నేను గ్రహించగలను. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన సంగమా, మీ నిరుత్సాహాల్లో, మీ ఇబ్బందుల్లో, మీ శ్రమలలో మీకు ఇంకా ఏదైనా ఉంటే దేవుని మీద అది పట్టుకొని రుద్దకండి. నేను అది రుద్దా, అలాంటప్పుడల్లా నా జీవితంలో కార్యం జరగలే. దేవుని చిత్తానికి, దేవుని తలంపుకు నేను చేసుకున్నప్పుడు ఇదిగో ఆయన ఉద్దేశము ఈ రీతిగా నన్ను నిలబెట్టింది. హల్లెలూయా! హల్లెలూయా! కనుక ఆయన ఉద్దేశములు మీ ఎడలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నాయి. ఎంత ఎత్తుగా ఉన్నాయి అంటే అబ్రహాము జీవితానికి తీసుకెళ్ళి అంటాడు, అబ్రహాం సముద్రం ఒడ్డు దగ్గరికి తీసుకెళ్ళి ఇసుకను పట్టుకొని ఎన్ని ఇసుకరేలు ఉన్నాయో లెక్క పెట్టంటే 1, 2 లెక్క పెట్టాడు. అయ్యా నా వల్ల కావట్లేదు అని అంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పట్ల నా ఉద్దేశం ఎంత గొప్పదో తెలుసా? ఈ ఇసుక రేణువులంత విస్తారముగా నేను నిన్ను విస్తరింపజేయబోతున్నాను. మరలా ఆకాశం దగ్గరికి తీసుకెళ్ళి, అబ్రహాం ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి లెక్క పెట్టయ్యా అంటే, అబ్రహాం అంటున్నాడు, నా వల్ల కాదయ్యా, నువ్వే లెక్క పెట్టంటే, దేవుడు ఇప్పుడు చెబుతున్నాడు, నిన్ను నేను అలా ఆశీర్వదింపబోతున్నాను. చప్పట్లు కూడా ప్రభుని గనపరచుదా. అబ్రహాము పట్ల దేవుని తలంపు అది. కానీ అబ్రహాం అనుకున్నాడు, హాగర్ని పిలిచి ఇస్మాయిల్ని కలి, ఈయనే నా కుమారుడు అనుకుంటే, దేవుడు అంటున్నాడు, వాడు కాదు నీ కొడుకు, వాడి కాదు నీ సంతానం, వాడి కాదు నేను కోరుకున్నా జనాంగము. ఇదిగో ఆకాశపు శివరేణువులంత విస్తారముగా నేను నిన్ను. ఈరోజు సంగమా, మీ అందరికి దేవుడిస్తున్న వాగ్దానము, మీ అందరి పట్ల దేవుని తలంపులు ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నవి. ఆయన ఉద్దేశానికి అప్పగించుకోండి, ఆయన తలంపుకు అప్పగించుకోండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, ఒక దానియేలును ఇగోండి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని స్తోత్రగానం అందించి, దావీదు నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇచ్చే అంతగా హెచ్చించిన దేవుడు నిన్ను అలా హెచ్చించబోతున్నాడు, నిన్ను అలా ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అలా ఘనపరచబోతున్నాడు. నీ నిరుత్సాహంలో, నీ నిందలో, నీ అవమానములో, నీ యొక్క ఏమండి గాయపరచబడిన హృదయములో నుంచి ఆయన అంటున్నాడు, మీ కన్నీటిని తుడిచి ఆనంద బాష్పాలుగా నేండి నాట్యముగా నేను మార్చబోతున్నాను. హల్లెలూయా! అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సేవకులు మనల్ని ముందుకు నడిపిస్తారు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు. నా తలంపులు, నా ఉద్దేశాలు, నా మార్గాలు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతముగా నా ఉద్దేశాలు ఉన్నాయి, నా మార్గాలు ఉన్నాయి, నా తలంపులు ఉన్నాయి అంటూ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే, మనం అనుకుంటాం కొన్ని, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అలా వస్తే బాగుండు అని అనేక రకాలుగా అనేక పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం. కానీ ఎవరం ప్రభువా నా ఉద్దేశాలు కాదు, నా తలంపులు కాదయ్యా, నా జీవితంలో నీ తలంపులు నెరవేర్చే కృప నాకు ఇవ్వండి, నీ ఉద్దేశాలు నా ఎడల జరిగించండి, ఎందుకంటే ఇవి ఉన్నతమైనవి. జస్ట్ నా పరిస్థితులకు తగినట్లుగా నేను ఆలోచన చేస్తా, కానీ నీవు పరిస్థితులకు మినహాయించి మించి ఉన్నతంగా మా ఎడలు మీరు ఆలోచిస్తారయ్యా. నిజమే, ఒక బలాఢ్యుడైన గొలియాతును చంపటానికి అంత బలాఢ్యుడు ఉంటే బాగుండు అనుకుంటాం, అంత ఎత్తైన పొడుగాటి మనిషిని చంపడానికి అంతకు మించి పొడుగాటి మనిషి ఉంటే బాగుండు, మనం చంపడానికి వీలవుతుంది అనుకుంటాం. కానీ దేవుని తలంపు అంత భారీ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అవసరంలా, అంత బలాఢ్యుడు అవసరంలా, అంత బలం కలిగిన వాడు అవసరంలా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అవసరంలా. ఒక బాలుడు వలన నేను అలాంటి వ్యక్తిని హతమారుస్తానంటూ దేవుని తలంపులు వేరుగా ఉండి
దావీదును తీసుకుని వెళ్ళి దావీదు ద్వారా ఒక బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చిన దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో కష్టాలు, శ్రమల మధ్య, అవమానాల మధ్య, అమ్మవేయబడిన పరిస్థితుల మధ్య యోసేపు ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ పరిస్థితులని. కానీ ఆ పరిస్థితుల గుండానే దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపించగలడన్న నిరీక్షణ మనకు ఉండదు. యోసేపుకు ఆ నిరీక్షణ ఉంది, యోసేపుకు ఆ విశ్వాసం ఉంది. దేవుడు నా పట్ల ఒక తలంపు కలిగి ఉన్నాడు, ఆ తలంపు నాకు కలల ద్వారా తెలియజేశాడు. ఆ కలలను నెరవేర్చగలిగిన నా దేవుడు, నా కలలను నెరవేర్చగలిగిన వాడు నా ప్రభువు అని విశ్వాసంతో, నిరీక్షణతో ఎన్నో ఎదుర్కొంటూ వచ్చాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అయినా దేవుని కొరకే ఆయన తలంపులు నెరవేర్చడానికి సిద్ధపరచబడ్డాడు. అందుకే ఐగుప్తు దేశానికి అధిపతిగా, భయంకరమైన కరువు సమయాన అందరూ మరణిస్తున్న వేళ అన్నలకి ఒక ఆశ్రయంగా యోసేపు మారిపోయాడు. నీ జీవితంలో కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులో కూడా, మీ పరిస్థితుల్లో కూడా కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నామా? వీటి గుండా దేవుడు మనల్ని నడిపించడానికి కారణం మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికే. ఈ పరిస్థితుల మధ్య నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఏదో ఒక తలంపు ఉంది, దేవునికి నా పట్ల ఏదో ప్రణాళిక ఉంది, దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఈ మార్గం గుండా నన్ను నడిపిస్తున్నాడు, ఈ ప్రయాణం గుండా నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి ఒక మంచి ఉద్దేశమే ఉంది నా ఎడల, నేను ఆయనకు అప్పగించుకుంటాను. ఈ పరిస్థితుల్లో కావలసిన సహనం, ఓర్పు నా ప్రభు నాకు ఇచ్చినట్లు నేను ప్రార్థన చేస్తానన్న విశ్వాసంతో మీరు నిలవబడగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తలంపులు మీ జీవితాల్లో నెరవేర్చబడతాయి, దేవుని ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చబడతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా ఉన్నతంగా నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టగలడు. మీరు చేద్దామనుకున్న దానికంటే కూడా నా ప్రభు ఉన్నతంగా మీ పట్ల చేయగలడు. మీరు సాధించాలనుకున్న ఘన విజయం కంటే కూడా నా ప్రభు ఉన్నతమైన విజయాలతో మిమ్మల్ని నిలబెట్టగలిగిన వాడు. అందుకే ఆయన తలంపులకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ ఉద్దేశాలు వంటివి కాదు మా ఉద్దేశములని, అయా ఉన్నతమైనవి అంటూ మాతో మాట్లాడుతూ వచ్చి నీ మాటలను బట్టి స్తుతిస్తున్నా. ఈ వాక్యపు వెలుగులో మేము నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి మీకు అప్పగించుకొని మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాలు నెరవేర్చే కృప మాకు దయచేయమని, నీవు తీసుకెళ్లే మార్గం గుండా మేము వెళుతూ మీరు మా ఎడల చేయబోయే కార్యాలను మేము స్వతంత్రించుకోవటానికి, సాక్షులుగా నిలవబడడానికి కృప చూపమని, నీ దాసురాలను ఇంకొన బలపరిచి వాడుకున్న మహిమ తెచ్చుకోమని, విన్న వాక్యం మనందరి హృదయాల్లో అయా విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతల ఫలము పొందినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.